హలో అండి, జై శ్రీకృష్ణ. నిన్న మనం డోరీ తయారు చేసాం కదా, చూడండి. స్లీవ్స్ లాస్ట్ ఫినిషింగ్ ముందుగా లైన్స్ లాగా కుట్టుకున్నాం కదా, ఆ తర్వాత ఇటువైపు అటువైపు కొనకు ఒక 2 కుట్లు వేసేసుకొని మూతి పెట్టి కుట్టేశాను. ఒక్క విషయం అండి, ఇది దారము ఇటు మనం ఈ సీదా వైపు నుంచే ఇటు నుంచి తీసేసుకొని ఆ తర్వాత రెండింటిని ముడి వేసేసి ఇక్కడే పూస కుట్టేసి దారం కూడా ఇక్కడనే కట్ చేసేసేయాలి. 2 పురల దారం మాత్రమే పెడితే మంచి లుక్ అయితే వస్తుందండి. మరి 4 పురల దారం పెట్టేసి మళ్ళీ ఇటువైపు కింద నుంచి కుట్టద్దు, ఎందుకంటే ఇది మనకు బయట కనిపిస్తుంది, అంత బాగుండట్లేదు. ఇది ఒకటి యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఇంకా ఇది ఇట్లా షేప్ వచ్చేటట్టు చూసుకొని ముందే దీనికి ఇట్లా ఒక 5-6 కుట్లు వేసుకున్నాను, మంచిగా అటాచ్ చేసేసి ఆ తర్వాత దీనికి పెట్టేశాను. పెట్టిన తర్వాత మధ్యలో ఇటు నుంచి ఇటు ఇట్లా మంచిగా దగ్గర నుంచి కుట్లు వేసేసుకుంటూ వచ్చాను. ఇది మనం అలానే వదిలేస్తే ఇట్లా బోర్ల పడుతుందండి. ఇంకా మనం ఇంత చేసి మళ్ళీ అది బాగోపోతే బాగోదు కాబట్టి మంచిగా ఒక షేప్ ఇచ్చుకుంటూ ఒక్కొక్క కుట్టు వేసుకుంటూ వచ్చాను. ఎట్లా ఉందో మీరే చెప్పండి, ఎలా ఉంది. ఈ కలర్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇందులో ఇది అదొకటి ఇదొకటి పెట్టేశాను. లాస్ట్ ఫినిషింగ్ లుక్ అయితే స్లీవ్ది ఇదండి. ఇంతవరకు అయితే అందరం చేస్తూనే ఉంటాం కదా, ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుందని చేశాను. నార్మల్గా సింపుల్ డోరీ అయితే అంత యూనిక్గా అయితే ఉండదు కదా. ఇది మీరు నెక్కి ఇంకా ఇట్లానే ఇలా దీని చుట్టూ కూడా వేసుకోవచ్చు. మనకి ప్లెయిన్ క్లాత్ వచ్చినప్పుడు ఇట్లాగా చేసి దానికి పెడితే లుక్ వస్తుందండి. కానీ ఇది ఆల్రెడీ మంచి హెవీగా ఉంది కాబట్టి అంత అవసరం లేదు. ప్లెయిన్ దానికి ఇట్లాంటి డిజైన్ వేసి కుట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.